హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ట్రేడింగ్ సైకాలజీ సిరీస్లో ఎపిసోడ్ 2. ఫస్ట్ ఎపిసోడ్లో ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి, అది 90% ఇంపార్టెంట్గా ఎందుకు ఉంది అని తెలుసుకుందాం. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, చూడండి. ఇప్పుడు అన్సక్సెస్ఫుల్ ట్రేడర్స్ యొక్క సైకాలజీ అండ్ బిహేవియర్, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు, వాళ్ళు చేసే 9 కామన్ మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టేక్, ట్రేడింగ్ వితౌట్ నాలెడ్జ్. షేర్ మార్కెట్లో ఏబిసిడీలు కూడా తెలియకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ లక్షలు సంపాదించారు అని ఇన్స్పైర్ అయ్యి డైరెక్ట్గా ఎంటర్ అవుతారు. టెక్నికల్ అనాలిసిస్ జీరో, ఫండమెంటల్ తెలియదు. డైరెక్ట్గా మార్కెట్లో దిగి 90% ట్రేడర్స్ క్యాపిటల్ లూజ్ చేస్తారు. ఓన్లీ 10% మాత్రమే ముందు నాలెడ్జ్ బిల్డ్ చేసుకుని తర్వాత ట్రేడింగ్లోకి ఎంటర్ అవుతారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒక 5 to 6 months టైం తీసుకొని టెక్నికల్ అనాలిసిస్, సైకాలజీ, ఫండమెంటల్ నేర్చుకోండి. మిస్టేక్ నెంబర్ 2, ట్రేడింగ్ లైక్ గ్యాంబ్లింగ్. మార్కెట్కి నా సత్తా ఏంటో చూపిస్తా అని చార్ట్ చూడకుండానే బై ఆర్ సెల్ చేస్తూ ఉంటారు. మార్కెట్ పైన యుద్ధం ప్రకటిస్తారు. మార్కెట్ అనేది మీ సత్తా చూపించుకోవడానికి కాదు, అదొక స్కిల్ గేమ్. మార్కెట్లోకి నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అవుతే మీ ఆస్తులు మొత్తం ఊడ్చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 3, ఎమోషనల్ ట్రేడింగ్. పర్ఫెక్ట్ సెటప్ రాకముందే ట్రేడ్ తీసుకుంటారు. ప్రైస్ ఏమో సడన్ పుల్ బ్యాక్ ఇస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఎస్ఎల్ హిట్ అవుతుందేమో అని ఎగ్జిట్ అవుతారు. అలా ఎగ్జిట్ అవ్వకుండా ఉండుంటే యాక్చువల్గా మీరు పెట్టాలనుకున్న ఎస్ఎల్ హిట్ అవ్వకుండా రివర్స్ అయ్యి మీ టార్గెట్ హిట్ అయ్యేది. బట్ మీరు ఎమోషన్తో ముందే ఎగ్జిట్ అయ్యారు. సెకండ్, ప్రాఫిట్ వస్తున్నప్పుడు అరే డబుల్ క్వాంటిటీ పెట్టుంటే ఇంకా ప్రాఫిట్ వచ్చేది కదా చా అని గ్రీడ్తో టార్గెట్ హిట్ అయినా కూడా ఎగ్జిట్ అవ్వకుండా హోల్డ్ చేస్తారు. అదేమో రివర్స్ అయ్యి ఎస్ఎల్ హిట్ అవుద్ది, మళ్ళీ లాస్. థర్డ్, ఎంట్రీ తీసుకుంటారు బట్ ఎస్ఎల్ ప్లేస్ చేయరు. ప్రైస్ ఎస్ఎల్ని దాటిపోయాక కూడా స్టిల్ ఆ ట్రేడ్ని హోల్డ్ చేస్తారు, ఎందుకంటే ప్రైస్ రివర్స్ అయ్యి టార్గెట్ హిట్ అవుద్దేమో అని. బట్ అది మీ అకౌంట్ని జీరో చేశాక కానీ రివర్స్ అవ్వదు. 92% ట్రేడర్స్ ఎమోషన్స్ వల్ల లాస్ అవుతారు. మ్యాక్సిమం ట్రేడర్స్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేరు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఎవరు కూడా ఎమోషన్స్ని ఫుల్గా రిమూవ్ చేయలేరు, కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ట్రేడింగ్ సైకాలజీలో మెయిన్ గోల్ ఇదే. మిస్టేక్ నెంబర్ 4, రివెంజ్ ట్రేడింగ్. లాస్ ఆర్ ఎస్ఎల్ హిట్ అయ్యాక మార్కెట్ నన్ను చీట్ చేసింది, రికవర్ చేయాలి అని రివెంజ్లోకి వెళ్తారు. ఎమోషన్లో ఎస్ఎల్ ప్లేస్ చేయకుండా డబుల్ క్వాంటిటీతో ర్యాండమ్గా ఎంట్రీ తీసుకుంటారు. ఈసారి డబుల్ లాస్. ఈ లాస్ని కూడా రికవర్ చేయాలని మళ్ళీ హ్యూజ్ క్వాంటిటీతో ఎంటర్ అవుతారు. ఫైనల్లీ హ్యూజ్ లాస్తో డేని క్లోజ్ చేస్తారు. గుర్తుంచుకోండి, మార్కెట్కి ఎమోషన్స్ ఉండవు, మీ ఎమోషన్స్ని మార్కెట్ పట్టించుకోదు. సముద్రంలో అలలు వస్తే మనం తడుస్తాం, అలా అని అక్కడే ఉండి బకెట్తో సముద్రం ఎంప్టీ చేయాలి అని అనుకుంటే ఎలా? నెక్స్ట్ ఒక పెద్ద వేవ్ వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. సేమ్, మార్కెట్తో ఫైట్ చేయకు, లాస్ అనేది నార్మల్, ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్. మిస్టేక్ నెంబర్ 5, ఫోమో ఇన్ ట్రేడింగ్. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది ట్రేడింగ్లో అతి సాధారణ సైకాలజీ ప్రాబ్లం. ఇది మీకు ఇతరులు ప్రాఫిట్ చేస్తున్నారు, నేను మిస్ అవుతున్నాను అనే భయాన్ని కలిగిస్తుంది. మార్కెట్ బాగా పైకి వెళ్తుంటే టెలిగ్రామ్ గ్రూప్స్, న్యూస్ ఛానల్స్, బ్రోకర్ కాల్స్ బై నౌ అంటుంటే మీ స్ట్రాటజీ కన్ఫర్మ్ కాకుండా ఇంపల్స్లో జంప్ చేస్తారు. పీక్ ప్రైస్లో ఎంట్రీ అవుతారు, సడన్ రివర్స్ అవుద్ది, హ్యూజ్ లాస్. మార్కెట్ ప్రొవైడర్స్ ఫోమోతో ఉన్న వాళ్ళని మార్కెట్ని లో నుండి హైకి మూవ్ చేసి హైలో ట్రాప్ చేస్తారు. ఫోమో వల్ల మనం చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఇంపల్స్ బయింగ్. చార్ట్లో సెటప్ లేకుండా ట్రేడ్ మిస్ అవుద్ది అని రన్ చేయడం. ఓవర్ ట్రేడింగ్. ఒక ట్రేడ్ మిస్ అయితే నెక్స్ట్ 5 ట్రేడ్స్ తీసుకోవడం. నో రిస్క్ మేనేజ్మెంట్. ఎస్ఎల్ పెట్టకుండా హెవీ క్వాంటిటీతో ఎంటర్ అవ్వడం. మరి ఈ ఫోమోని కంట్రోల్ చేయడం ఎలా? ట్రేడింగ్ ప్లాన్ని ఫాలో అవ్వాలి. మీ రూల్స్ కన్ఫర్మ్ కాకుండా ఎవరు చెప్పినా ఎంటర్ అవ్వకూడదు. జర్నల్ మెయింటైన్ చేయాలి. ఫోమో వల్ల తీసుకున్న ట్రేడ్స్ అని నోట్ చేసి డైలీ రివ్యూ చేయండి. 90 days ఇలా
ప్రాక్టీస్ చేయండి. ఈ ఫోమో అవాయిడ్ చేస్తే 70% లాసెస్ తగ్గుతాయి. మిస్టేక్ నెంబర్ 6, ఓవర్ అనాలిసిస్. మల్టిపుల్ స్ట్రాటజీస్ మిక్స్ చేస్తారు. 10 ఇండికేటర్స్ యాడ్ చేసి స్క్రీన్ పైన క్యాండిల్స్ కనిపించకుండా దింపేస్తారు. టోటల్ కన్ఫ్యూజన్. అలా చేయకండి. సింపుల్గా 1 or 2 టూల్స్ మాత్రమే యూజ్ చేయండి చాలు. మిస్టేక్ నెంబర్ 7, ఓవర్ ట్రేడింగ్. కొందరైతే ఒకే రోజు 40 to 50 ట్రేడ్స్ తీసుకుంటారు. అందులో ఒక 5 ట్రేడ్స్ మాత్రమే టార్గెట్ హిట్ అవుతాయేమో అంతే. మిగిలిన ట్రేడ్స్ అన్నీ ఎస్ఎల్ హిట్ అవుతాయి. ప్రాఫిట్ సంగతి పక్కన పెడితే మీ క్యాపిటల్లో సగం బ్రోకరేజ్కే పోతుంది. ఇంకా ప్రాఫిట్స్ ఏం వస్తాయి? సొల్యూషన్ ఏంటంటే ఒక రోజులో 1 or 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. మిస్టేక్ నెంబర్ 8, నో స్టాప్ లాస్ ప్లస్ యావరేజింగ్. ఒక స్టాక్ని 2000 రూపీస్ ప్రైస్లో 200 షేర్స్ బై చేశారనుకుందాం. 5 minutes తర్వాత ప్రైస్ కొంచెం ఫాల్ అయింది. 1800లో మళ్ళీ 300 షేర్స్ యాడ్ చేశారు. ఇలా 1500 దగ్గర ఇంకో 400 యాడ్ చేశారు. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ టైంకి ఆ స్టాక్ ప్రైస్ 1400లో క్లోజ్ అయింది. ఎండ్ ఆఫ్ ది డేకి హ్యూజ్ లాస్. డే ట్రేడింగ్లో యావరేజింగ్ అనేది చాలా డేంజరస్. సొల్యూషన్ ఏంటి అంటే ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు యావరేజింగ్ చేయకూడదు. కొంచెం ప్రాఫిట్ వస్తున్నప్పుడు క్వాంటిటీ యాడ్ చేయండి. ఎస్ఎల్ని గ్రాడ్యువల్గా పైకి మూవ్ చేస్తూ వెళ్ళండి. దీనినే రిస్క్ని మేనేజ్ చేయడం అంటారు. మిస్టేక్ నెంబర్ 9, ట్రేడింగ్ విత్ హెవీ క్వాంటిటీ. మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంటే బ్రోకర్ ఇచ్చే మార్జిన్తో 10 lakh వర్త్ పొజిషన్ తీసుకుంటారు, క్విక్గా రిచ్ అయిపోవాలని. ఎస్ఎల్ హిట్ అయితే అంతే క్విక్గా పూర్ అయిపోతారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? మీ దగ్గర 1 lakh ఉంటే ఓన్లీ 10 to 20,000తో ట్రేడింగ్ చేయండి. అందులో ఒక ట్రేడ్కి 1 to 2% రిస్క్ మాత్రమే తీసుకోండి. ఈ 9 మిస్టేక్స్ చేయడం వల్ల మ్యాక్సిమం ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు. ఈ హ్యాబిట్స్ అవాయిడ్ చేసి జర్నల్ మెయింటైన్ చేయండి. ఒక 90 days తర్వాత చేంజ్ మీరే చూస్తారు. కామెంట్లో రాయండి, ఈ 9 మిస్టేక్స్లో మీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.